10వ తరగతి పరీక్షలు ఇయాల్టి సంది షాలయినాయి గదా! మనమేమో అంత సాఫీగా సాగుతదనుకుంటాం గానీ, కొన్ని బట్టెబాజీ స్కూల్లుంటాయి జూడుర్రి. మార్కుల కోసం పిల్లల భవిష్యత్తు నాశనం జేయనీకి గూడా ఎనకాడయి. మార్కుల కోసం పనికిమాలిన పనులు ముంగటేసుకుంటున్నాయి జూడుర్రి. 10వ తరగతి పరీక్షలంటే పిల్లగాళ్ళ బంగారు భవిష్యత్తు దారికి అదొక మొదటి మెట్టు. 10 ఏండ్లు మన ఈ స్కూల్లో చదివి పరీక్షలు రాస్తే ఇవి మాత్రం వేరే తెలవని ఈ స్కూల్లో కూర్చొని రాస్తాం. గదే రూలు. ఎందుకంటే కాపీ కొట్టుడు, షిట్టీలు పెట్టుడు లేకుండా మన సొంత తెలివితోనే ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి. కానీ కొన్ని ఈ స్కూళ్ళు ఆళ్లకు మంచి పేరు రానికే పిల్లగాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి. ఇయో గిడ ఈ పిల్లగాని హాల్ టికెట్ చక్కగా చూడుండ్రి కానుస్తుందా. ఈ స్కూల్ పేరు ఒకటే, సెంటర్ పేరు ఒకటి. అంటే ఆయన చదివిన ఈ స్కూల్లోనే సెంటర్ పడ్డది అన్నట్టు. ఈయన ఒక్కడే కాదు, కూకట్పల్లి న్యూ ఎరా ఈ స్కూల్లో చదువుతున్న 80 మంది పిల్లలకు అదే ఈ స్కూల్లో సెంటర్ పడ్డది. కాదు అట్లా పడేటట్టు మార్కుల కోసం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అధికారులతోని కుమ్మక్కై ఈ కథలు పడుతుర్రట. మళ్ళీ ముచ్చట బయటికి వస్తే మీడియా అంతా కూడై కూస్తుందని ఎవ్వలకు చెప్పకుండా హాల్ టికెట్లు బయట చూపొద్దని వార్నింగ్లు ఇచ్చిరట. వారేవా ఏమన్నా ప్లానింగా? వాళ్ళ చదువు చెప్పే తీరు చక్కదనంగా ఉంటే గిట్ల దొంగేషాలు అయ్యారు కదా. ఏదో గొప్పలకు పోయి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసుడు కాకపోతే గిదేంది? ఏమైంది? సేమ్ స్కూల్ సెంటర్ పడితే అని అనిపించచ్చు మీకు. కానీ పిల్లలు కాపీ కొట్టనీకే స్కూల్ సపోర్టే దండిగుంటది. అంతెందుకు బుక్కులు ఇచ్చి రాపిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని గరమైతురు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు.